హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా మమ్మల్ని నమ్మి మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్క మనిషి ఆశయం సక్సెస్ అవ్వాలని. అసలు సక్సెస్ అంటే ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఒక మనిషి బతికి ఉండడానికి అవసరమైన ఆహారం మరియు ధనాన్ని సంపాదించుకోవడమే సక్సెస్ అయితే, అలా తీసుకున్న ఆహారం ద్వారా వచ్చిన శరీరం ఒకనాటికి మట్టిలో కలిసిపోవడం జరుగుతుంది. మరి సక్సెస్ అంటే ఏంటి? నేను చెప్తా వినండి. నేను చెప్పబోయే సక్సెస్ స్టోరీ ఎక్కడో కాదు, మన భారతదేశంలోని ఒక సాదాసీద కుటుంబంలో పుట్టిన ఒక శారీరక దివ్యాంగుడి సక్సెస్ స్టోరీ. నిజం చెప్తున్నా, ఈ స్టోరీ మిమ్మల్ని చాలా ప్రభావితం చేస్తుంది. చివరి వరకు చూడండి. తిరుపతి జిల్లా నాయుడుపేట గ్రామంలో ఒక సాదాసీద కుటుంబంలో పుట్టు దివ్యాంగుడిగా జన్మించి సక్సెస్ అనే పదానికి ఎగ్జాంపుల్గా నిలిచిన మామిడి లక్ష్మయ్య అనే అంతర్జాతీయ పారా క్రీడాకారుడి సక్సెస్ని తెలుసుకోవాలి మీరు. మామిడి కృష్ణయ్య మామిడి సంపూర్ణమ్మల ద్వితీయ సంతానం ఈ మామిడి లక్ష్మయ్య. ప్రతి ఒక్కరూ సమాజం బాగుపడాలి అనుకుంటూ ఉంటారు, కానీ తన తోటివాడు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని సమాజంలో మనం బతుకుతున్నాం. ఇలాంటి సమాజంలో దివ్యాంగుడిగా జన్మించి ఎవ్వరు ఊహించినంత ఎత్తుకు ఎదిగి అనేక జిల్లాల నుంచి సన్మానం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా అభినందనలు మరియు రాష్ట్ర గవర్నర్ ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా స్వర్ణభారతి పురస్కారం అందుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అన్నది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ. మనిషి జీవితం ఒక గొప్ప వరం. దాన్ని అనవసరంగా ఉల్లాసాలకు సమయాన్ని వృధా చేయడం అంత పిచ్చితనం ఇంకొకటి ఉండదు. ఈరోజు ఎలా ఉన్నామన్నది ముఖ్యం కాదు, రేపనే రోజు ఎంత గొప్పగా ఉండాలి అనే బలమైన కోరికే ముఖ్యం. ఇతను కూడా గొప్పగా ఎదగాలి అనుకున్నాడు. సాధన చేస్తే సాధ్యం కానిదంటూ ఏది లేదని గ్రహించాడు. అంగవైకల్యంతోనే పరుగు పందెంని ఎంచుకొని సాధన చేయటం మొదలుపెట్టాడు. ఎంతలా సాధన చేశాడంటే సామాన్యులకు సైతం అతనితో పరిగెత్తడం కష్టతరంగా మారేంతలా. నువ్వేం పరిగెడతావు అని అవమానించిన వారికి, నువ్వేం ఎదుగుతావు అని చేదరించిన వారికి నా సక్సెస్తో సమాధానం చెప్పాలి అనుకున్నాడు. కసిగా సాధన చేయటం మొదలుపెట్టాడు. తన సాధనలో ఎంత కష్టం వచ్చినా ఆపకుండా, ఎన్ని అంతరాయాలు వచ్చినా నిలపకుండా, కృషితో నాప్తి దుర్భిక్షం. అనుకున్నది సాధించాలంటే కృషి ఉండాలి అనుకుంటూ సాధన చేశాడు. అనుకున్నది సాధించాలనే తపన, అలుపెరగని సాధన అతనిలో గెలిచి తీరాలి అని కసిని పెంచాయి. అలా సాధనలో 20 సంవత్సరాలు గడిచాయి. సమాజంలో ఎటువంటి గుర్తింపు లేదు. ఇదిలా ఉండగా ఒకరోజు ఊహించని మలుపు ఎదురైంది. తన సాధనలో ఒకరోజు కొంతమంది ఆకతాయిల వల్ల ఊహించని వెన్నునొప్పి ప్రమాదం బైక్ రూపంలో ఎదురైంది. డాక్టర్ గారికి చూపించడంతో డాక్టర్ చెప్పిన మాటలకు ఆ క్రీడాకారుడికి కన్నీరు ఆగలేదు. నువ్వు ఇంకా పరిగెత్తకూడదు. నువ్వు చేసే కఠినమైన సాధన వల్ల నీ శరీరం తట్టుకోలేకపోతుంది. ఇలాగే కొనసాగిస్తే నువ్వు ఇంకా నిలబడడం కూడా కష్టమైపోతుంది అన్నాడు. మాటలు విన్న క్రీడాకారుడు ఏమన్నాడో తెలుసా? నేను గత 20 సంవత్సరాలుగా అవమానాలు, చేదరింపులు అనే పెయిన్స్ను భరిస్తూనే ఉన్నాను. వీటి ముందు మీరు చెప్పింది చాలా చిన్నది అనిపిస్తుంది. నేను నిజంగా బతికి తీరాలి అంటే సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి. దానికి నేనేం చేయడానికైనా సిద్ధమే అన్నాడు బాధతో ఆ క్రీడాకారుడు. కృషి, పట్టుదల, నిరంతర శ్రమలకు ఆ భగవంతుడే తలవంచక తప్పదు. ఇక నా అంగవైకల్యం ఎంత అనుకున్నాడు. ఇంతలో తనకు ఒక తీపి కబురు వచ్చింది. నేపాల్లో 2017 స్వార్క్ పారా ఇంటర్నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ మొదలైంది. ఇందులో కొన్ని దేశాల ప్రతిభ గల క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఇందులో ఎలాగైనా పాల్గొనాలి అనుకున్నాడు, కానీ ఎలా? నేపాల్ వెళ్ళడానికి మరియు అందులో పరిగెత్తడానికి సరైన షూ కూడా లేవు అని బాధపడ్డాడు. ఏం చేయాలో తెలియక తన తల్లికి చెప్పుకోవడంతో తన తల్లి తాళిబొట్టు తాకట్టు పెట్టి ఇచ్చిన డబ్బుతో మిత్రమా నేపాల్ బయలుదేరాడా క్రీడాకారుడు. 20 సంవత్సరాల కఠిన సాధన, ఎన్నో అవమానాలు, మరెన్నో చేదరింపులకు సమాధానం చెప్పే సమయం వచ్చింది అనుకుంటూ రేసులోకి దిగాడా క్రీడాకారుడు. నేపాల్ నేషనల్ స్టేడియంలో ఉన్న ప్రేక్షకులంతా చూస్తుండగా గురి పెడితే తప్పని మిసైల్లా తన ఆకలి తీర్చుకోవడానికి తరిమే చిరుతల 13.45 సెకండ్లలో 100 మీటర్ల పరుగును ముగించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మరి ఇదేనా సక్సెస్ అంటే అని ఆ క్రీడాకారుని అడిగినప్పుడు అతను, కాదు, మన తల్లిదండ్రుల వలన మనం ఈ ప్రపంచానికి పరిచయం అవుతాం. మన తల్లిదండ్రులను ఈ ప్రపంచానికి పరిచయం చేయడమే నిజమైన సక్సెస్ అంటే. ఏమంటారు మిత్రులారా?
ఐఏఎస్లు, ఐపీఎస్లు, కార్యకర్తలు, సోషల్ మీడియా ఇలా అందరూ చూస్తుండగా వారి మధ్య నుంచి తమ తల్లిదండ్రులను వేదిక మీదకి తీసుకుని వచ్చి రాష్ట్ర గవర్నర్ మరియు ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా మై డియర్ ఫ్రెండ్స్ స్వర్ణ భారతి పురస్కారాన్ని అందుకున్నాడు. ఇది కథ నిజమైన సక్సెస్ అంటే ఏమంటావు? ఇంకా అయిపోలేదు. గొప్పగా ఎదిగిన వాణ్ణి మనవాడైతే బాగుండు అనుకుంటాం, కానీ మనవాణ్ణి గొప్పవాణ్ణి చేద్దామని ఎన్నడూ అనుకోము. ఇతను ఇంతటితో ఆగకుండా ఎన్ఎస్ఎఫ్ నాయుడుపేట స్పోర్ట్స్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి టాలెంట్ ఉన్న విద్యార్థులకు ఉచితంగా అథ్లెటిక్స్ శిక్షణ ఇస్తున్నాడు. విద్యార్థులకు అవసరమైన న్యూట్రిషన్ మరియు షూ, వాటర్ బాటిల్, స్కిప్పింగ్ బ్యాగ్ వంటి స్పోర్ట్స్ కిట్స్ను ఉచితంగా అందిస్తున్నాడు. ఒకప్పుడు తను ఎదుర్కొన్న బాధలు, అవమానాలు, తోటివారి సహాయం కొరకు ఎదురుచూపులు వంటి సమస్యలు ఏ ప్రతిభగల క్రీడాకారుడికి ఎదురవ్వకూడదనే ఆలోచనలోంచి పుట్టుకొచ్చిన సంకల్ప ఫలమే ఈ ఎన్ఎస్ఎఫ్. ఈ ఎన్ఎస్ఎఫ్ ద్వారా సంవత్సరానికి 2 సార్లు క్రీడా పోటీలు నిర్వహించి అందులో ప్రతిభగల క్రీడాకారులను గుర్తించి వారికి క్రీడా శిక్షణలో భాగాలైన జిమ్ ట్రైనింగ్, వాటర్ ట్రైనింగ్, టైర్ పుల్లింగ్, రోడ్ రేస్ వంటి నాణ్యమైన క్రీడా శిక్షణను ఎన్ఎస్ఎఫ్ సంస్థలో ఉన్న ప్రతి విద్యార్థికి ఉచితంగా అందిస్తున్నాడు. ఇందుకు ప్రత్యేకగా 2021లో సిద్ధార్థ అనే క్రీడాకారుణ్ణి కడప స్పోర్ట్స్ స్కూల్కు మరియు 2022లో దీనా ప్రిన్సీ అనే క్రీడాకారిణిని ప్రత్యేకగాంచిన కేరళ పీటీ ఉషా అకాడమీకి, అంతేకాకుండా 2023లో సుశాంత్ అనే క్రీడాకారుణ్ణి కడప స్పోర్ట్స్ స్కూల్కు సెలెక్ట్ అయ్యేలా చేసి వారి క్రీడా ఉజ్వల భవిష్యత్తుకు ఎంతగానో ఈ ఎన్ఎస్ఎఫ్ సంస్థ ద్వారా దోహదపడ్డాడు. అంతేకాకుండా చదువుకోవడం ప్రతి విద్యార్థి యొక్క మొదటి కళ. ఆ కళను నెరవేర్చుకోవడానికి ఎన్ఎస్ఎఫ్ సంస్థ ద్వారా తన వంతుగా ఆర్థిక సహాయం అందిస్తున్నాడు. ఇంత గొప్ప ఘనత, ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి ప్రస్తుతం ఏం చేస్తున్నాడో తెలుసా? ఇండియన్ రైల్వేస్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, తను ఒక్కడే ఇంత చేయగలిగాడంటే మనం ఒక చిన్న సహాయంతో ఇంకెంత చేయగలడో. మన నుంచి చిన్న సహాయంగా తను పెట్టిన యూట్యూబ్ ఛానల్ అయిన నాయుడుపేట స్పోర్ట్స్ ఫౌండేషన్ అనే ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని తనలాగా ఎంతోమంది విద్యార్థుల అభివృద్ధికి దోహదపడదాం. దిస్ ఈజ్ శ్రీహరి సైనింగ్ ఆఫ్. జై హింద్.